నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఈరోజు ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, విజయలక్ష్మి గారు. హలో అండి, నమస్కారం అండి విజయలక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకుందామనండి. ఓకే అండి, మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/4/1990 అండి. 90. టైం అండి? ఉదయం 10:30 పుట్టారండి. ఓకే అండి. ఏ ఊర్లో అండి? అనపర్తి అండి. అనపర్తి. ఓకే అండి. ఈ అబ్బాయికి కళ్యాణం ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామనండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మ. ఇక్కడ మీ సహోదరుడు యొక్క లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చి కన్యా రాశి, చిత్తా నక్షత్రం 2వ పాదం. ఇది ఇక్కడ మీరు వివాహానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఇతనికి కుజదోషం ఉన్నది. అష్టమ కుజ రాహు శనిలో కలయిక ఉన్నదనమాట. అష్టమంలో శని తన స్వస్థానంలో ఉన్నప్పటికీ, ఉచ్చస్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా రాహువుతో కలిసి ఉన్నందువలన వివాహం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గురు మహాదశలో శని జరుగుతుంది. గురు సప్తమాధిపతి అయి లగ్నంలో ఉన్నాడు. అయితే ఈ జన్మజాతకానికి ఇక్కడ కొంత ఆలస్యంగా ఉన్నది వివాహం. రేపు మార్చి తర్వాత ఒక ప్రయత్నం చేయండి. అంటే 2017 మార్చి నుంచి ఆగస్టు లోపుగా ఒక ప్రయత్నం చేయండి. అక్కడ కానీ అవ్వలేదంటే మాత్రం ఇంకా ఆలస్యం అవుతుంది జన్మజాతకంలో. కాబట్టి ఈ లోపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాలాభిషేకం చేయమనండి. అలాగే స్వామివారికి మంగళవారం వెళ్ళి దర్శించుకొని రమ్మని చెప్పండి. దానివలన అతనికి ఉన్నటువంటి జాతక దోషంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో అది దాని యొక్క ప్రభావం తగ్గి ఇతనికి మంచి లైఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. హలో, గన్నవరం దగ్గర అండి, మాట్లాడండి. ఓకే నీరజ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా మేనల్లుడు అండి. మీ మేనల్లుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 19, జూన్ 19, 1991. ఓకే అండి. ఏ సమయానికి పుట్టాడని? ఉదయం 10:15 ఏ ఊర్లో పుట్టారండి? విజయవాడలోనేనండి. విజయవాడ. గురువు గారు చెప్పండి అమ్మా. ఇతనికి వివాహం ఎప్పుడు అవుతుందో చెప్తారని. తన స్టేట్స్ లో ఉన్నాడు, అక్కడే ఉంటాడా వచ్చేస్తాడు అని అడుగుతాను చేశాను. ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం సింహ లగ్నం, ఇక్కడ కన్యా రాశి నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 3వ పాదం. ఇతని లగ్నం నుంచి జాతకంలో వివాహ స్థానాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో వక్రించి తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా 6వ ఇంట్లో ఉండటం, తర్వాత 12వ ఇంట్లో కుజ శుక్రుల యొక్క కలయిక, కుజదోషంలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఈ కుజదోషానికి ఈ శని 6వ ఇంట్లో ఉన్నటువంటి ఇది కొంత ఇబ్బంది కలగచేస్తుంది. ఇక్కడ జన్మజాతక రీత్యా ఇక్కడ రాహులో శని జరుగుతుంది కాబట్టి రాహు పంచమ స్థితిలో ఉన్నాడు. అందులో కూడా పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు ఈ రాహు. కొంత ఈ జాతకంలో ఈ కుజదోష ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఇప్పుడల్లా వివాహం అన్నది 2019 మార్చి తర్వాత కనిపిస్తుందమ్మా. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయటం మంచిది. ఈ రాహుకేతువులకు పూర్తి చేయించుకోవటం ఆ కుజదోషానికి. అలాగే శని సప్తమ కారకుడై 6వ ఇంట్లో వక్రతత్వం చెంది కూడా ఉండటం కొంత ఇబ్బంది కలగజేస్తుంది. వీటన్నిటికీ కూడా పరిహారం చేస్తే బాగుంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, మీ మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/8/74. 16/8/74. 1:45 PM. ప్లేస్ అండి? రాజమండ్రి. ఓకే అండి, గురువు గారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే విజయ్ కుమార్. చెప్పండి. లాస్ట్ వీక్ కలిసి ఓకే సార్. సరే, నా మిస్సెస్ గురించి అది గవర్నమెంట్ జాబ్ కానీ సొంత గృహం లేదా గవర్నమెంట్ జాబ్ ఇక్కడ దశమాధిపతి అయినటువంటి వాడు భాగ్యరాశిలోనే ఉన్నాడు. దశమంలో కుజుడు ఉన్నాడు. అదేం ఇబ్బంది లేదు, ప్రయత్నం చేసుకోవచ్చు, చేయకూడదేం లేదు. గురువు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉంది. పుష్యమి నక్షత్రం 2వ పాదం. అయితే కుటుంబ స్థానంలో గోచార రీత్యా గురు రాహుల యొక్క కలయిక ఉండటం, కొంత శుక్రమహాదశలో కుజుడు జరుగుతూ ఉండటం, కొన్ని వ్యయాధిపతి భాగ్యరాశిలో ఉండటం వలన కొంత
ఇబ్బంది కలుగుతూ ఉన్నదనమాట. అయినా కూడా పర్వాలేదు. ఇక్కడ కుజుడు గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు, చేయకూడదని ఏం లేదు. చేస్తే కూడా బాగానే ఉంది. కొంచెం గట్టిగా చదివి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఆల్రెడీ ఆ గురువు చూస్తూ ఉన్నాడు. ఈ గురువు జాతకంలో మన విద్యాస్థానంలో ఉన్నందువల్ల విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగాలు మాత్రమే వీడ గొప్పగా ఉండేదానికి అవకాశం ఉంది. అందులో కూడా కుజుడు కూడా ఇక్కడ 10వ ఇంట్లో ఉండటం, గురుమంగళ యోగం ఉండటం అది మంచిది. ప్రయత్నం చేయమనండి, తప్పకుండా దొరుకుతుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. సూర్యనారాయణ గారు. హలో అండి, నమస్కారం. సూర్యనారాయణ గారు, టీవీ చూస్తూ మాట్లాడకూడదండి. మీకు కాల్ కలిసింది. గురుగారు మనతో పాటు ఉన్నారు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. హలో అండి. ఓకే, రైట్, కాల్ కట్ అయిపోయినట్లుందండి. అలాగే గురుగారు ఈరోజు ఎలాంటి విషయాలు తెలియచేయనున్నారు జన్మకుండలి కార్యక్రమంలో? మీ అందరికీ కూడా జాతక సంబంధమైనటువంటి సమస్యలకి పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు అన్నటువంటివి కరెక్ట్ కాదండి. ఎందుకంటే భేదవాళ్ళు కూడా ఉంటారు, కాదని చెప్పను. వాళ్ళ కోసమే ఇక్కడ ఈ షో అన్నది పూర్తిగా చెప్పడానికి గల కారణం. డబ్బులు ఇచ్చి చెప్పించుకునే వాళ్ళు ఎక్కడైనా చెప్పించుకుంటారు. కాకపోతే చిన్న చిన్న రెమెడీస్, భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటిది మనం తప్పకుండా పొందాలి. ప్రతి ఒక్కళ్ళకి తెలియంది ఏంటంటే పుడతాం, చచ్చిపోతాం. ఇది మాత్రం అందరికీ తెలుసు. ఇది తెలిసినా కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానం మనల్ని కమ్మేస్తుంది. దానివలన భగవంతుడు ఎక్కడున్నాడని వెతుకుతాం, మనలోనే ఉంటాడు అది. కాబట్టి అది మనం చూసుకోలేం. కాబట్టి ఏదైనా సరే ఒక రూపంలో చూస్తాం. ఆ రూపానికి తగినటువంటిగా ఆత్మ సంతోషం కోసం మనం ఆ భగవంతుని యొక్క రూపాన్ని చూస్తూ ఆ భగవంతుని యొక్క అభిషేకమో, కళ్యాణమో ఇలాంటివి చూడటం ద్వారా మన ఆత్మ చైతన్యం అవుతుంది. మనలో ఉన్నటువంటి దుఃఖాలు దూరం అవుతాయి. అంతేకాని స్వార్థంతో భగవంతుని నేను చేస్తే ఏమొస్తుంది అనుకుంటే, నీకు నువ్వేం చేసుకుంటే నీకేం వస్తుంది? ఆనందం వస్తుంది. అలాగే భగవంతునికి చేస్తే కూడా ఆత్మ ఆనందం వస్తుంది. అది తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క ప్రేమను పొందగలుగుతారు. అంతేగాని స్వార్థంతో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారనమాట. కనీసం మీరు నమ్మరు, నేను చూస్తూనే ఉంటాను. చాలామంది ఏమి పట్టుకెళ్ళిపోవండి, అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. ఆ తాతల తరాల దగ్గర నుంచి కొన్ని వేల మంది రాజులు ఈ భూమిని పరిపాలించి అందరూ ఈ మట్టిలో కలిసిపోయారు తప్ప ఈ భూమిని ఎవడు ఏం పట్టుకెళ్ళలేదు. ఏ ఆస్తులు ఎక్కడికి వెళ్ళలేదు. అవి ఇక్కడే ఉంటాయి. తిరిగి తిరిగి మళ్ళీ అనుభవించేవాడు అనుభవిస్తూనే ఉంటాడు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతాం. కాబట్టి జన్మజాతకాలలో ఉన్నటువంటి దాన్ని ఎవడో తప్పించుకోలేం. కాబట్టి కొద్దిగా ఒక ముందు అడుగు వేసి భగవంతుని యొక్క ప్రేమతో ఒక 10 నిమిషాలు భగవంతుని ప్రేమ, అలాగే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి మానవత్వం ఉంటుంది. ఆ మానవత్వాన్ని కొంచెం జాగ్రత్తగా నిద్రలేపితే అందరూ కూడా సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటారు. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. జ్ఞానేశ్వర్ గారు. నమస్కారం మేడం. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/3/1973. 28/3 మార్చ్ 73. 1973. 73. అవునండి. రాత్రి 12:30. రాత్రి 12:30 అండి. అది తెల్లవారితే 29 అవుతుందా? అవునండి. ఏ ఊర్లో పుట్టారు మీరు? అది ఆలేరు దగ్గర. ఆలేరు. ఇక్కడ మీ జన్మజాతకంలో సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. అందులో 7.5 సంవత్సరం మీకు జరుగుతుంది. మీది ధనుర్రాశి, ధనుర్లగ్నం. ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం. జాతకంలో ఇక్కడ గురువు నీచ స్థితిలో, కుజుడు ఉచ్చస్థితిలో, శుక్రుడు ఉచ్చస్థితిలో మాలవ్య యోగంలో, అలాగే జన్మజాతకంలో ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది. రాహులో కూడా శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ సర్పదోషంలోనూ అలాగే 7.5 సంవత్సరం శనిలో ఉన్నాయి. దానివలన ఉన్నటువంటి మాలవ్య యోగం కూడా యోగించకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలసర్పదోషానికి తప్పకుండా పరిహారం చేసుకోవటం ద్వారా మీకు ఉన్నటువంటి యోగం ఏదైతే మాలవ్య యోగం ఉన్నదో దానివలన గృహం, వాహనం, సౌఖ్యం ఇవన్నీ కూడా చక్కగా లభించేదానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. లక్ష్మి గారు. నమస్తే అండి. లైవ్ 12/2/91 అండి. మరొకసారి చెప్పండి. 12/2/91. ఓకే అండి. సమయం అండి 11:55 పగలు. 12/2/91 అమ్మా. అవునండి. ఎన్ని గంటలకి? 11:55. ఏ ఊర్లో? గుంటూరు అండి. ఇక్కడ ఈ జాతకానికి కూడా అపసవ్య కాల సర్పదోషం ఉన్నదమ్మా. సవ్యం, అపసవ్యం 2 ఉంటాయి. గ్రహాలే అవి తిరిగేదే అపసవ్యంలో తిరుగుతుంటాయి. అందులో ఈ గ్రహాల్లో కూడా ఇక్కడ
వృషభ లగ్నం, మకర రాశి. కృష్ణ ఇక్కడ జన్మజాతకంలో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, లగ్న కుజుడు, 3వ ఇంట్లో గురువు వక్రించి ఉచ్చస్థితిలో కేతువునితో, అలాగే 9వ ఇంట్లో శని చంద్ర రాహు, అలాగే రవి బుధులు, అలాగే 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఈ శనిచంద్ర యోగము, లక్ష్మీ యోగము, ఇన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా జాతకంలో గజకేసరి యోగం ఇవన్నీ ఉన్నప్పటికీ రాహులో గురువు జరుగుతూ ఉన్నాడు. ఈ గురువు పరాక్రమ స్థానంలో వక్రించి ఉచ్చస్థితిలో కేతువుతో ఉండటం, సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంలో ఉండటం ఈ జాతకంలో ఉన్నటువంటి పెద్ద సమస్య. ఈ కాలసర్పదోషానికి తప్పకుండా పరిహారం చేయించండి. రాహు మహాదశ జరుగుతున్నది. ఈ రాహు దశ వల్ల కూడా భాగ్యస్థానంలో తండ్రికి ఇబ్బందులు కలిగేదానికి, అలాగే వివాహ సంబంధంగా కూడా సమస్యలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, రవికుమార్ గారు. మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి. మీ అమ్మాయి గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/8/2000. ఓకే అండి, సమయం ఉదయం 10-11 నిమిషాలు. 10-11 నిమిషాలు. ఏ ఊర్లో పుట్టిందండి పాప? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే అండి, గురుగారు ఉన్నారండి మనతో పాటు, మీరు గురుగారితో మాట్లాడండి. నమస్తే గురించి. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి చదువు గురించి. విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు జన్మజాతకంలో భాగ్యరాశిలో శనితో కూడా కూర్చొని ఉన్నాడు. ఇక్కడ శని మహాదశలో గురువే జరుగుతున్నది. ఇది అయిపోయిన దగ్గర నుంచి బుధ మహాదశ వస్తుంది. బుధుడు లగ్న దశమాధిపతి లాభంలో ఉన్నాడు. అద్భుతంగా చదువుకుంటుంది, ఏం ఇబ్బంది లేదు ఈ పాపని. ఇంకా మెడిసిన్ సైడ్ తీసుకెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత బాగా అమ్మాయి చదువుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అందులో కూడా ఏకాదశ రవి, బుధుడు, కుజుడు, రాహు కూడా కలిసి ఏకాదశంలో ఉండటం ఇక్కడ అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. కాబట్టి అయితే 7.5 సంవత్సరం శని, అందులో కూడా జన్మశని జరుగుతూ ఉన్నందువలన అనురాధ నక్షత్రం 1వ పాదం అవటం వలన కొంత వచ్చే మార్చి వరకు కొంత ఇబ్బంది కలిగించిన విద్యా సంబంధంగా, తర్వాత ఆరోగ్య సంబంధంగా, తర్వాత నుంచి బాగుంటుంది, అందులో ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా బుధ మహాదశ వస్తుంది. బుధ దశ వచ్చిన 17 సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, ఉమాదేవి గారు. హలో అండి. హలో, నమస్కారం. 4/4/2003 అండి. 6/4/2003. 4/4/2003. ఈ పాప జాతకం ప్రకారము వాళ్ళ ఫాదర్కి ఎలా ఉంటుందండి? ఓకే అండి, సమయం చెప్పండి పాపది. 9:45 మార్నింగ్ అండి. 9:45. ఏ ఊర్లో పుట్టిందండి పాప? పాప హైదరాబాద్ అండి. హైదరాబాద్. తర్వాత వచ్చే రాహు మహర్దశ ఎలా ఉంటుందండి పాపకి? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ అమ్మాయిది వచ్చేసి వృషభ రాశి, వృషభ లగ్నం. తండ్రి స్థానానికి అధిపతి అయినటువంటి వాడు శని. ఈ శని జన్మజాతకంలో లగ్నంలోనే చంద్రునితో రాహుతో ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ తండ్రి స్థానానికి సంబంధించినంత వరకు తండ్రికి ఇక్కడ తీసుకున్నట్లయితే చంద్రరాహుల కలయికతో ఉన్నటువంటి శని అయిపోయింది. దానివలన మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు, అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. ఈ పాప జాతకంలో ప్రస్తుతం కుజ మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఈ శని కుజుల యొక్క ఉన్నటువంటి స్థానాలు, అష్టమ కుజుడు కుజదోషంలో ఉండటం, ఆ శని లగ్నంలో ఉండటం, తండ్రి స్థానాధిపతి అక్కడ ఉండటం, కాబట్టి తండ్రికి తప్పకుండా ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ డిసెంబర్ 30 వరకు కూడా తండ్రికి అంత బాగాలేదమ్మా. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి, శ్రీధర్ గారు. నమస్తే మేడం. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమయం చెప్పండి. 3/8/1978. 1978. 3/8/1978 11:47 AM. ఏ ఊరండి? గుంటూరు. గుంటూరు. ఓకే అండి, గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మాది ప్రజెంట్ ఎలా ఉందో తెలుసుకున్నాం. ఇక్కడ ఈ జన్మజాతకంలో కాలసర్పదోషంతో పాటుగా కుజదోషం కూడా ఉన్నది. శుక్రుడు మహాదశ జరుగుతుంది, శుక్ర మహాదశ. ఈ శుక్రుడు 12వ ఇంట్లో లగ్నాధిపతి అయి, అలాగే అష్టమాధిపతి అయి 12వ ఇంట్లో ఉన్నాడు. ఫస్ట్ ఈ శుక్ర మహాదశ అంత గొప్పగా యోగకారకంగా ఏమీ లేదు, ఎందుకంటే అమావాస్య జననం మీది. వచ్చేటువంటి రవి యొక్క అంతర్దశ కూడా అంత గొప్పగా ఏం లేదనమాట. కాబట్టి ఇక్కడ జన్మజాతక రీత్యా మీకు ఈ శుక్ర మహాదశ అంత గొప్పగా యోగించదు. ఒకవేళ యోగించాలి అంటే మాత్రం
అది భగవంతుని యొక్క అనుగ్రహం. మొదట లగ్నానికి అధిపతి అయి వేణులో ఉన్నందువలన, లగ్నం అంటే దేహం కాబట్టి శారీరక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేసేదానికి, ప్రశాంతతను లోపించేదానికి అవకాశం ఉంటుంది. నాడీ మండలంలో అంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండేదానికి, అనారోగ్యం ఉండేదానికి అవకాశం ఉంటుంది. 2024 నుంచి మాత్రమే ఈ దశ యోగిస్తుంది. అది 34 వరకు అద్భుతంగా ఉంటుంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి ప్రసన్న గారు. నమస్తే అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా వారి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే సమయం చెప్పండి. 1976 ఆగస్ట్ 2 అండి. ఓకే, సమయం అండి? సాయంత్రం 6:10 అండి. 6:10. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? కైట్లూరు అండి. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మా వారి గురించి అండి. మా వారు ఆపోజిట్ లో చేస్తారండి. ఏదో రావట్లేదండి. నేను చెప్తున్నా అర్థం కావట్లేదమ్మా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఆక్వాసీడ్ అండి. ఆక్వా, ఓకే. రొయ్యల సంబంధమైనటువంటిది కానీ చేపల సంబంధమైనది చెప్పండి. 2 చేస్తారండి. అది సరిగా తెలిసి రావట్లేదండి. మేము అసలు అప్పులు అయ్యి ఉన్నాయండి. ఇక్కడ చంద్రుడితో కలిసినటువంటి రాహు ఉన్నాడమ్మా, దానివలన ఇబ్బంది కలుగుతుంది. కాల సర్పదోషం ఉంది. 10వ ఇంట్లో చంద్రుడు ఉండటం, నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయటం మంచిదే. కానీ ఇక్కడ కెమికలైజ్డ్గా సంబంధించినటువంటిది అంటే ఈ స్పిరిట్, లిక్కరు ఇలాంటివి అయితే ఈయనకి బాగా ఉండేవి. బట్ ఇక్కడ ఆక్వా సంబంధంగా అంటే ఈ కుజదోషం ఉండటం, అందులో 10వ ఇంట్లో చంద్రరాహువులు కలిసి ఉండటం, వృత్తి స్థానాధిపతి శనితో రవితో కలిసి ఉండటం, ఇలా జాతకంలో దోషాలు ఉన్నాయి. సప్తమాధిపతి దశమంలో, దశమాధిపతి సప్తమంలో ఉన్నారు కాబట్టి కొంతవరకన్నా ముందుకు లాక్కొచ్చారని. ఇప్పుడు ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. అందులో తర్వాత కుజుడు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ముందు ఈ రాహు కేతువులకి శనికి పూజ చేయించండి. దానివలన 2017 జూలై వరకు అంతగా బాగాలేదు. జూలై 10, 2017 నుంచి బాగుండేదానికి అవకాశం ఉంది. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 5, 61. ఓకే అండి, సమయం అండి? ఉదయం 9:05 ఒంగోలు పుట్టాడు. ఒంగోలులో. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. మా వారికి ఎప్పుడు జాతకం ఎలా ఉంది? నేను జాతకంలో అద్భుతంగానే ఉందమ్మా. జాతకానికి సంబంధించి ఏమీ ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ గృహాధిపతి అయినటువంటి శని అలాగే గురువుతో కూడా వక్రించి ఇద్దరు కూడా ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్రుడు దశమస్థానంలో ఉన్నాడు. ఈ సెప్టెంబర్ 27 తర్వాత నుంచి ఆయనకు గృహయోగం ఉన్నది. ప్రయత్నం చేయమనండి, తప్పకుండా గృహయోగం లభిస్తున్నది. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి. మా మిస్సెస్ గురించి తెలుసుకుందామని. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మిస్సెస్ 23/12/57. ఓకే అండి, సమయం అండి? ఉదయం 7:30 గుడివాడ. 7:30 గుడివాడ. అవునండి. ఓకే అండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. గురుగారు ఉన్నారు, చెప్పండి సార్. నమస్కారం సార్. మా మిస్సెస్ ఆరోగ్యం గురించి తెలుసుకుందామని. వీరికి సంపూర్ణ కాల సర్పదోషంతో పాటు కుజదోషం కూడా ఉంది. అందులో శని యొక్క మహాదశ జరుగుతుంది. శని మారక స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. కుటుంబాధిపతి ఇక్కడ 12వ ఇంట్లో 12వ స్థానాధిపతితో చేరి ఉన్నటువంటి జాతకం. అందువలనే ఈ శని మహాదశ జరుగుతూ ఉన్నందువలన ఇబ్బంది కలిగజేస్తున్నది. ఈ రాహుకేతువులకి ఆ శనికి పూజ చేసుకోవటం వలన అనారోగ్య సమస్య ఏదైతే ఉందో దాని నుంచి కొంతవరకన్నా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే అండి, మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి, పెళ్లి గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9వ తారీఖు అండి, 8వ నెల అండి. ఓకే, 1987. సమయం అండి? సమయం తెల్లవారు ఆదివారం అండి, 4:15 వస్తుంది. ఓకే అండి, 82 అమ్మా. 87 అండి గురుగారండి. 87. ఓకే అండి. గురుగారు
ఏమన్నా చేయాలంటే ఎలా చెప్పండి గురుగారు, పాప చేస్తున్నాను పెళ్లి గురించి గురుగారు. ఇక్కడ కుజదోషం ఉన్నదమ్మా. ఈ కుజదోషం కుటుంబ స్థానంలో ఉన్నది, కుటుంబాధిపతి అష్టమంలో ఉన్నాడు. దీనివలన జాతకంలో కుజదోషానికి అష్టమచంద్రుడికి లలితా సహస్రనామాలతో లలితాదేవిని ఆరాధన చేయమని చెప్పండి. ప్రస్తుతం అయితే ఈ పాపకి వివాహం కొద్దిగా కష్టం, ఇప్పటికే ఆలస్యమైంది, కానీ ఇక ఆలస్యంగానే ఉన్నది. ఎందుకంటే ఈ పాప జాతకంలో 29వ సంవత్సరంలో గురు మహాదశ వచ్చిన తర్వాత, అంటే 2018 ఆగస్టు తర్వాత ఇంకా 2 సంవత్సరాల తర్వాత వివాహం కనిపిస్తున్నది. కాబట్టి కొద్దిగా 29 కాదు 31 వస్తాయి, 31 వస్తాయి. ఈ రాహు దశలో కుజుల్లో ఉన్నప్పుడు కూడా వివాహం చేయటం అంత మంచిది కాదు, దానివలన ఇబ్బంది కలుగుతుంది. గురు మహాదశ వచ్చినప్పుడు మాత్రమే వివాహానికి అనుకూలమైనటువంటి సమయం. ఆలస్యం అవ్వచ్చు, చాలామంది అంటారు 30 ఏళ్ళు అయింది కదా అది ఇది అని చెప్పేసి. అందులో ఉన్నది మాత్రం నేను చెప్పగలను. ఆ గురుదశ వచ్చేంత వరకు మాత్రం ఈ రాహు జరుగుతుంది, రాహు మహాదశ. ఈ కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం మంచిది ఇప్పటి నుంచే. అలాగే గురుగారు, మన లాస్ట్ కాలర్ ఉన్నారండి శ్రీనివాస్ గారు. హలో అండి, నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. హలో అండి శ్రీనివాస్ గారు, నమస్కారం. వాళ్ళంతే, ఇంకా ఈ రోజుకి సమయం కూడా అయిపోయింది. మీరు అందరూ కూడా చక్కగా డేట్ ఆఫ్ బర్త్ అది రాసి పెట్టుకొని కాల్ కలవంగానే మీరు సైలెంట్గా ఉంటే టీవీ చూసుకుంటే అది మీకు కష్టంగా ఉంటుంది, మాకు కూడా కష్టంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి మళ్ళీ మరో జన్మకుండలి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.